ఆత్మబంధువులకి నమస్తే స్వామి. ఒక గొప్ప స్వామీజీ ఉపన్యాసాలు బాగా చెప్తూ ఉంటాడండి. అతని కోసరంగా చుట్టుపక్కల జనాలు కానివ్వండి అందరూ కూడా క్యూలో ఉంటారంట. అతని ప్రవచనాలు వినేదానికి కానివ్వండి, అతని కార్యక్రమాలకు తీసుకొని పోయేటందుకు అతని టైం కోసరంగా కొన్ని నెలలు ఎదురు చూస్తూ ఉంటారంట. అంత గొప్ప స్వామీజీ అతను. గుళ్ళల్లోనూ బయట గ్రామాల్లోనూ చాలా దగ్గరలో అతను ప్రవచనాలు చెప్తూ ఉంటాడంట. గొప్ప గొప్ప సందేశాలు కూడా ఇస్తూ ఉంటాడంట. అంత గొప్ప స్వామీజీ. ఆ స్వామీజీ ఒకసారి ఏదో ఊరికి పోయేటందుకు ఒక బస్సులో ఎక్కేదానికి పోతారంట. బస్సు నిండా జనాలు ఉంటారంట. అక్కడ ఒక భక్తుడు ఇతను స్వామీజీని చూసిన వ్యక్తిని సీట్ ఇస్తాడంట. అతను స్వామీజీ రండి కూర్చుందరు అనేసి కూర్చుంటాడంట. కండక్టర్ వచ్చి టికెట్ కొడతాడు. జనాలు విపరీతంగా ఉంటారు కాబట్టి కండక్టరు చిల్లర కూడా ఇచ్చేసి వెళ్తాడంట. తీరా స్వామీజీ లెక్క పెట్టుకునేసరికి అతనికి ఒక 20 రూపాయలు ఎక్స్ట్రా చిల్లర వచ్చిందంట. కండక్టర్ వెళ్ళిపోతాడు టికెట్లు కొట్టుకుంటూ పాము. విపరీతంగా జనాభా ఉంటారు. సరేలే దిగేటప్పుడు ఇద్దాంలే చిల్లర అని చెప్పేసి స్వామీజీ కూర్చుంటాడంట. కొద్దిసేపటి తర్వాత ఒక ఆలోచన వస్తుందంట అతనికి ఏందిలే చిల్లర ఇచ్చేది, అతను ఎంతో మందికి చిల్లర ఇవ్వకుండా మోసం చేస్తుంటాడు కదా, 20 రూపాయల వల్ల అతనేమి భిక్షాధికారి అయిపోడు, లాస్ అయిపోడు అని చెప్పి జోయిలో పెట్టుకొని కామ్గా ఉంటాడంట. జనాలు దిగేవాళ్ళు దిగుతా ఉంటారు, ఎక్కేవాళ్ళు ఎక్కుతా ఉంటారు. తీరా స్వామీజీ స్టాప్ వస్తుందంట దిగే కాడికి. నేరుగా దిగింది లేచిపోతాడంట దిగేదానికి. తీరా కండక్టర్ కాడికి పోయేసరికి అతనికి తెలియకుండానే జోబులోకి చేయబోయేసి ఆ కండక్టర్కి ఇస్తాడంట. నాయన నువ్వు ఇందాక చిల్లర ఇచ్చేటప్పుడు 20 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినావు నాయన నాకు పొరపాటున అని చెప్తాడంట. ఆ కండక్టర్ ఆ స్వామి చూసి నవ్వుతాడంట. లేదు స్వామి, నీ ప్రవచనాలు వింటూ ఉంటాను, నేను చాలా ప్రోగ్రాములకి అటెండ్ అయ్యాను, మీరు గొప్ప గురువు గారు అని తెలుసు, మీరు ఊరికే ప్రవచనాలు చెప్పేదాకానైనా చేతల్లో కూడా చేస్తారని నేనే తెలిసే నీకు 20 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి వచ్చినాను ఆయన అని చెప్తాడంట. ఒక్కసారి ఆ స్వామీజీకి విపరీతమైన చెమటలు పడతాయంట. నాయన ధన్యవాదాలు అని చెప్పి దిగెళ్తాడంట. అప్పుడు ఆలోచిస్తాడంట, చూసావా నేను కానీ ప్రకృతి పడి ఉంటే నాకు చాలా చెడ్డ పేరు వచ్చిండేది. సో నాకు తెలియకుండానే నాలో ఉన్నటువంటి గురువు ఇలాంటి మంచి పని నా దగ్గర చేయించాడు, అతను డబ్బులు ఇప్పించేశాడు. నా మనసు తప్పు చెడ్డ పనులు చేయాలనుకున్నా నాలో ఉన్నటువంటి గురువు అలాంటి పనులు చేయించలేదు అని చెప్పేసి అతను లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపంకి, గురువులకి, దైవానికి కృతజ్ఞతలు తెలియజేస్తాడంట. అందుకని మీరు చేసే కార్యాల వల్లనే మీ పనులు కూడా ఉంటాయండి. మీరు నిత్యంగానే గురువుని కానీ నామస్మరణ చేస్తా ఉంటే మీరు ఒకవేళ ఎక్కడన్నా కానీ పొరపాట్లు చేయాలన్నా కానీ మీలో ఉన్నటువంటి ఆ గురువు శక్తి అలాంటి పొరపాట్లు చేయకుండా మిమ్మల్ని కాపాడేటందుకు అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా మీరు ఎలాంటి అలా ప్రవర్తించారనుకోండి, ఎలాంటి అలా నడుచుకున్నారనుకోండి, అయ్యే తిరిగి మీకు ఫలితం ఇచ్చేటందుకు అవకాశాలు ఉంటాయి. సో దానికని అర్థం చేసుకొని మంచి కార్యక్రమాలు చేస్తూ మంచిగా జీవించాలని నేను కూడా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. శ్రీకృష్ణ అర్పణమస్తు. హరి ఓం.